హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. భారతదేశం పుణ్యభూమి. అతి ప్రాచీన కాలం నుండి ఎందరో మహానుభావులు, అవధూతలు, సమర్థ సద్గురువులు ఆచార్యుల రూపంలో అవతరించి ప్రజలకి సన్మార్గాన్ని చూపిస్తూ ఈతిబాధలు తొలగించి స్వస్థత చేకూరుస్తున్నారు. ఏదో ఒక ప్రాంతమని కాకుండా దేశమంతటా అటువంటి మహాత్ములు, యోగులు జన్మించి సంచరించి ప్రజల్ని ఉద్ధరిస్తున్నారు. అలాంటి వారే చిత్తూరు ప్రాంతాన ప్రసిద్ధికెక్కిన సొరకాయల స్వామి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పుత్తూరులో నారాయణవనం శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతిని వివాహం చేసుకున్న ప్రదేశం. అలాంటి నారాయణవనం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడే సొరకాయల స్వామి ఆలయం ఉంది. ఆలయం అనగానే గర్భగృహంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, పార్వతి, లక్ష్మి ఇలా దేవీ దేవతలు దర్శనమిస్తారు. కానీ ఇక్కడ ఒక యోగి పూజలు అందుకోవడం విశేషం. ఈ స్వామి ఎప్పుడు ఎక్కడ జన్మించారన్నది ఎవరికీ తెలియదు. అయితే ఈయన 1875, 1902 సంవత్సరాల మధ్య నారాయణవనంలో నివసించారు. తన వెంట ఎప్పుడు సొరకాయను పెట్టుకుని తిరగడం, సొరకాయ బుర్రతోనే భిక్షాటం చేయడం వల్ల సొరకాయ స్వామిగా పిలువబడ్డారు. ఈయన వెంట ఎప్పుడూ 2 కుక్కలు కూడా ఉండేవట. నారాయణవన ప్రాంతాల చేతబడులు, క్షుద్ర పూజలు జరిగేవని, ప్రజలు మూఢంగా వాటిని విశ్వసించేవారని, ఈ స్వామి వాటిని అరికట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చాడని అంటారు. పసుపు, వేప మూలికలతో ఈయన ప్రజల అనారోగ్యాలను నయం చేసేవాట. ఒక్కొక్కసారి చిటికెడు మట్టి లేదా కొద్దిగా మెతుకులు లేదా నీళ్ళు ఇచ్చి తగ్గించేవారట. ముఖ్యంగా మానసిక అనారోగ్యాలు ఉన్నవాళ్ళు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించుకొని నిద్ర చేస్తే వారికి ఆరోగ్యం లభిస్తుందని ప్రబల విశ్వాసం. ఇప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రాల నుండి మానసిక రుగ్మతలున్న వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారంటే ఆలయ మహిమ ఎంతటిదో అర్థమవుతుంది. చామంచాయితో పొడుగాటి గడ్డం, తలపైన పెద్ద తలపాగా, మోకాళ్లపై వరకు కట్టుకున్న పంచె, భుజంపై ఉత్తరీయం, చేతిలో కర్రతో స్వామి 60-70 సంవత్సరాల వయసు ఉన్నవారి వలె కనబడేవారని ఆ ప్రాంతాలు నివసించిన వారు చెప్తారు. భిక్షాటను కూడా కేవలం 4-5 ఇళ్ళకి వెళ్ళి భిక్ష స్వీకరించి కొంచెం తిని మిగిలినది కుక్కలకు వేసేవారట. వారు ఎక్కడ ఉంటే అక్కడ అగ్నిహోత్రం, ధుని వెలిగించేవారు. ఇప్పటికీ ఆలయంలో ధుని దర్శించుకోవచ్చు. స్వామి జీవసమాధి అయిన రోజు నుండి ఇప్పటి వరకు సమాధి ఎదురుగా అగ్నిగుండం వెలుగుతూ ఉండడం విశేషం. స్వామి సమాధి చెందడానికి 10 సంవత్సరాల ముందు నారాయణవనంలో అరుణానది పక్కన స్థలం ఎంపిక చేసి శుభ్రం చేసి తన సమాధి కోసం నిర్ణయించారు. 1902 ఆగస్టు 9వ తేదీన శ్రావణశుద్ధ పంచమి నాడు వారు భౌతికాయం విడిచిపెట్టారు. అయినా ఇప్పటికీ లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఊరి వాళ్లే స్వామికి ఆలయం నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్వామికి సొరకాయలు ముడుపులుగా చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గుడిలో వేలాడదీసిన సొరకాయలు చూస్తే మనకే అర్థమవుతుంది స్వామివారి మహత్యం. స్వామి చరిత్ర పారాయణ చేయడం, తోటివారికి సహాయపడడం, వారి లీలలు స్మరించుకోవడం, సమాధి మందిరానికి ప్రదక్షిణలు చేయడం, ధునిలో సమిదలు వేయడం, అన్న సమారాధన, స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలకు సహాయపడడం ద్వారా స్వామి అనుగ్రహం పొందగలుగుతారు. ఆలయంలో స్వామి విగ్రహం, ఆయన దివ్య సమాధి, వారు ఉపయోగించిన కర్ర, సొరకాయ బుర్ర, పాదరక్షలు, వస్త్రాలు దర్శించవచ్చు. ఆలయ కార్యనిర్వాహకులు స్వామివారి జీవిత విశేషాలు తెలియచేస్తూ బోర్డులు నెలకొల్పారు. 300 సంవత్సరాలకు పైగా జీవించిన స్వామి, ఊరు పేరు తెలియని స్వామి, అభాగ్యులకి అండగా ఉన్న స్వామి సమాధై 124 సంవత్సరాలు గడిచిన ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించి పూజించడం స్వామి ఘనతను చాటుతోంది. షిరిడి సాయిబాబా, గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి వలె సొరకాయల స్వామి కూడా ప్రజల్ని ఆపద్బాంధవుడుగా ఆదుకుంటున్నారు. భారతదేశంలో ఇలాంటి విశేషాలు అనేకం. అంత గొప్ప యోగికి నమస్సులు అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.